అందరికీ నమస్కారం. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కేరళలో 80 మంది జల సమాధి. కేరళలోని వైనాడ్ జిల్లా మెప్పాడి వద్ద తెల్లవారుజామున కొండ చర్యలు విరిగి 80 మంది సజీవ సమాధి అయ్యారు. వందలాది మంది మట్టి దెబ్బల కింద చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సీఎం పినరయ్ విజయన్ సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఘోర రైలు ప్రమాదం, 2 మృతి. జార్ఖండ్ రాష్ట్రంలో జంషెద్పూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్రధర్పూర్ వద్ద గూడ్స్ రైలు తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఇదే సమయంలో హౌరా ముంబై ప్యాసింజర్ రైలు గూడ్స్ బోగిలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 బోగీలు పట్టాలు తప్పగా 2 వ్యక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒలింపిక్స్ లో మరో కాంస్యం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో కాంస్యం సాధించింది. సింగిల్స్ విభాగంలో మను భాకర్ కాంస్యం సాధించగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీంలో సరబత్ సింగ్ తో కలిసి మను భాకర్ మరో కాంస్యాన్ని సాధించారు. కాగా 2024 ఒలింపిక్స్ లో భారత పథకాల సంఖ్య 2కు చేరింది. రైతుల ఖాతాలో మాఫీ డబ్బుల జమ. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా 1,50,000 లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ 6,40,000 రైతుల ఖాతాల్లో ప్రభుత్వం 6,190 కోట్లు జమ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ కు బిగ్ షాక్. రుణమాఫీ సంబరాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని స్పష్టం చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆశా వర్కర్ల మెరుపు ధర్నా. హైదరాబాద్ కోటి చౌరస్తాలో ఆశా వర్కర్లు మెరుపు ధర్నా నిర్వహించారు. కనీస వేతనంతో పాటు ఇన్సూరెన్స్ వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. వేలాది మంది ఆశా వర్కర్లు ఒకేసారి రావడంతో కోటిలో ట్రాఫిక్ స్తంభించింది. శ్రీశైలానికి 4,60,000 క్యూసెక్ల వరద. శ్రీశైలం జలాశయానికి 4,60,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి 80,794 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 881.9 అడుగులకు నీటి మట్టం చేరింది. 19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. తెలంగాణ బడ్జెట్లో సమావేశంలో 19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. తెలంగాణ బడ్జెట్ సమావేశంలో 19 పద్దులకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పద్దులు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా లోకూర్. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ లోకూర్ ను ప్రభుత్వం నియమించింది. గత చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించి కొత్త చైర్మన్ ను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో లోకూర్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జగన్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు. తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించగా ఏపీ హైకోర్టు ప్రతిపక్ష హోదాపై సాధ్యాసాధ్యాలను తెలియజేయాలని అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను 3 వారాలు వాయిదా వేసింది. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.